సో ప్రభునామంలో చేరవచ్చిన ప్రియమైన సహోదర సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు. మన సత్యవాక్య సవిభజన తరగతులకి మనము తిరిగి చేరి రావడానికి ప్రభు చూపిన కృపను బట్టి ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ యువర్ ప్రేయర్స్. మనం ఈరోజు కొనసాగింపుని చూడబోతా ఉన్నాము. మెయిన్ గా సాంస్కృతికమైనటువంటి సవాళ్ళలో ఆ, ఉన్నటువంటి కొనసాగింపుని, అంటే కొన్ని ఏరియాస్ మనం చూసాము, దాని కొనసాగింపుని ఇప్పుడు మనం చూడబోతున్నాము. సో పునర్విమర్శ లేదా ఈ ఇవన్నీ కూడా లాస్ట్ లో చూస్తాం ఈ రోజు మనం. సో సాంస్కృతికపరమైన సవాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, సాంస్కృతిక ఆచారాలు బైబిల్ వ్యాఖ్యానం మీద ఎలాంటి ప్రభావితం చూపిస్తాయి అనే దాన్ని మనము నేర్చుకుంటూ, సంస్కృతికి 4 ప్రధానమైనటువంటి విభాగాలు ఉన్నాయని నేర్చుకున్నాం. ఏంటవి? ఆలోచనలు లేదా నమ్మకాలు, థాట్స్ అండ్ బిలీఫ్స్, మాటలు, క్రియలు, వస్తువులు లేదా వాళ్ళ యొక్క చేతి పనికి సంబంధించినటువంటివి కూడా. సో ఇవన్నీ ఒకదానితో ఒకటి ఒకటి కలిసి ఉంటాయి. మన ఆలోచనలు మన క్రియలను ప్రభావితం చేస్తాయి. మన క్రియలు మన నమ్మకాలను ప్రతిబింబిస్తాయి అన్నమాట. సో ఈ సంస్కృతిని ప్రధానంగా మనం విభజిస్తే 11 విభాగాలుగా మనం చూడొచ్చు. రాజకీయ, మత సంబంధిత, ఆర్థిక, న్యాయ సంబంధిత, వ్యవసాయ, నిర్మాణ శైలి, దుస్తులు, గృహ జీవితం, భౌగోళిక, సైనిక, సామాజిక, పొలిటికల్, రిలీజియస్, ఎకనామిక్, లీగల్, అగ్రికల్చరల్, ఆర్కిటెక్చరల్, క్లాతింగ్, డొమెస్టిక్, జియోగ్రఫికల్, మిలిటరీ అండ్ సోషల్. ఇవన్నీ అందులో భాగం అన్నమాట. సో ఇప్పుడు ఈరోజు మనం చూడబోతుంది ఏంటంటే, మెయిన్ గా నిర్మాణ శైలి, దుస్తులు, డొమెస్టిక్ లైఫ్, గృహ జీవితము, భౌగోళికమైనటువంటి సంగతులు, సైనిక పరమైనటువంటివి, సామాజిక పరమైనటువంటి వాటిని చూసి దేవుని వాక్యంలో సాంస్కృతిక పరమైనటువంటి సవాళ్ళు మనకి కనపడుతున్నప్పుడు, లేకపోతే ఒక విషయాన్ని సాంస్కృతికమైనటువంటి నేపథ్యంలో అర్థం చేసుకొని ఎలా అన్వయించుకోవాలి, మనం ఎలాంటి పరిస్థితులు మనకు కనపడతా ఉంటాయి అనేది చూడబోతున్నాం. సో నిర్మాణ శైలి గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇది ఎందుకు అంత ఇంపార్టెంటో కూడా చూస్తా వచ్చాము. అయితే కొన్ని ప్రాథమికమైనటువంటి విషయాలు, లేకపోతే కొన్ని విషయాలు నిర్మాణ శైలి గురించి కనుక మనకు అర్థం కాకపోతే, అంటే ఆర్కిటెక్చరల్ గా అది ఎట్లా, కట్టడాలు ఇవన్నీ ఎలా ఉన్నాయో తెలియకపోతే కొన్నిసార్లు చాలా ప్రాబ్లం అయింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్వశ్చన్ ఏంటంటే, యోషువ 2:15లో రాహాబు ఇల్లు గోడ మీద ఎలా ఉండగలిగింది? గోడ మీద అసలు ఇల్లు ఎలా కట్టగలరు కదా? సో దీన్ని సంబంధించినటువంటి సమాచారం, ఎరికో పట్టణం యొక్క గోడలు 2 పొరలుగా ఉంటాయి అన్నమాట. అంటే డబుల్ వాల్స్. ఆ 2 గోడలు మధ్య, ఈ 2 పొరల మధ్య, 2 గోడల మధ్య మట్టితో స్థలాన్ని నింపేవాళ్ళు. సో ఆ మట్టి నింపిన స్థలం మీద ఇల్లు కట్టుకునేవాళ్ళు. అందువల్ల రాహాబు ఇల్లు గోడకు సమీపంగా ఉండగలిగింది. కాబట్టి ఆమె ఏం చేసిందంటే, కిటికీ ద్వారా గోడ బయటికి వెళ్ళి దిగి వెళ్ళటానికి వాళ్ళకి సహాయం చేసింది. సో సాంస్కృతికంగా నిర్మాణాన్ని బట్టి అర్థం చేసుకుంటే ఇది సాధ్యమే. సో ఈ నేపథ్యం తెలియకపోతే ఈ వాక్యము సరిగా అర్థం కాకపోవచ్చు. సో అదొకటి. అట్లాగే మార్క్స్ వార్త 2వ అధ్యాయం 1-12 ఉన్నట్టు, నలుగురు మనుషులు పైకప్పు నుండి పక్షవాయువు గల వానిని దించడం ఎలా సాధ్యమైంది? ఒక ఇల్లుంది, ఆ ఇంటి పైకప్పు మీద నుంచి ఆ పక్షవాయువు కలిగినటువంటి ఆ వ్యక్తిని ఎలా దింపగలిగారు? మార్క్స్ వార్త 2వ అధ్యాయం 1-12 ఉన్నట్టు. ఇప్పుడు మన ఇల్లులన్నీ ఎలా ఉంటాయి? అంత కూడా సింగిల్ ప్యాచప్ సింగిల్, ఒకే కప్పు ఉంటది, ఒకే రకంగా కనబడతా ఉంటది. కొన్ని ఏటవాలుగా ఉంటాయి మన ప్రాంతాల్లో. కానీ ఇది ఎట్లా అయిందంటారు అని అంటే, ఇప్పుడున్నటువంటి మన వెస్టర్న్ కంట్రీస్ కానీ ఇట్లా, అంటే ఈ పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి నిర్మాణ శైలి లేకపోతే కట్టడాల్లా కాకుండా
బైబిల్ కాలంలో ఇళ్ళకి మీద సమతలమైనటువంటి పైకప్పులు ఉండేవి. ఫ్లాట్ రూఫ్స్ ఉండేవి అనమాట. ఫ్లాట్ గా ఉండేది మొత్తం పైకప్పు. ఆ పైకప్పులు వేటితో చేసేవాళ్ళంటే మట్టి, కలప, ఇటుకలు లేదా టైల్స్ తో తయారు చేసి ఉండేవన్నమాట. మన పల్లెటూర్లలో మట్టితో చేసినటువంటి పైకప్పులు ఉన్న ఇల్లులు చాలా ఉంటాయి. సో వీళ్ళు ఏం చేశారంటే పైకప్పు మీద నిలబడి కొంత భాగాన్ని తొలగించారు. ఆ భాగాన్ని తొలగించడం ద్వారా నలుగురు కలిసి ఆ మనిషిని ఆ ఇంటి లోపలికి దింపడానికి సాధ్యమైంది అన్నమాట. సో ఇది ఆ ఇల్లు ధ్వంసం చేసి చేయలేదు ఇల్లు. అప్పుడున్నటువంటి ఆ ఇంటి యొక్క సాధారణ నిర్మాణంలో ఇలాంటి ఒక సమతలమైనటువంటి పైకప్పు భాగం కాబట్టి ఆ సమతలమైనటువంటి పైకప్పు మీద కొన్ని కొంత ఏరియాని కొంత భాగాన్ని తొలగించి అందులోంచి దింపారనమాట నలుగురు. సో అది మనకి నిర్మాణ శైలి గురించి కనుక అర్థం చేసుకుంటే సులభంగా గ్రహించగలం. సరే, దీని తర్వాత ఇంకా ఇలాంటి ఇన్సిడెంట్స్ గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 13వ వచనంలో వారు పట్నంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి అని రాయబడింది కదా. ఎందుకు శిష్యులు మేడగదిలో కూడుకున్నారు అని అంటే అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 13వ వచనంలో సాధారణంగా అప్పుడున్నటువంటి కాలంలో, బైబిల్ కాలంలో పై అంతస్తు గదులు సాధారణంగా పెద్దగా ఉండేవి. ఈ పెద్దగా ఉండటం వల్ల ఏం చేసేవాళ్ళంటే సమావేశాలకి, భోజనాలకి ఉపయోగించేవారు. సో కింద ఉన్నటువంటి ఆ గ్రౌండ్ ఫ్లోర్ కంటే కూడా, కింద ఉన్న గదుల కంటే కూడా పైన ఉన్న గదులు ఎక్కువ సౌకర్యవంతంగా, విలాసవంతంగా ఉండేవి అన్నమాట. సో అందువల్ల ఈ 1వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తున్నప్పుడు 11 మంది శిష్యులు కలిసి ఉండటానికి, వాళ్ళతో పాటు అక్కడ ఉన్నటువంటి కొంతమంది విశ్వాసులు కూడా ఉండడానికి ఆ పై గదిలో ప- ఆ, ఉన్నట్టుగా మనం చూస్తాం. సో ఇవి కొన్ని ఆర్కిటెక్చరల్ థింగ్స్ అన్నమాట. ఇంకా చాలా మనం గమనించవచ్చు. కొన్ని మట్టుకు ఎగ్జాంపుల్ చూస్తున్నాము. ప్రాథమికంగా దేనికోసం అని అంటే అక్కడ ఉన్నటువంటి ఆర్కిటెక్చరల్ థింగ్స్ కూడా మనకి ఇంపార్టెంట్. ఒక కాంటెక్స్ట్ లో ఇవి కూడా మనకి ఇంపార్టెంట్ అని తెలుసుకోవడానికి. ఇంకా అలాగైతే సమాజ మందిరం యొక్క నిర్మాణం గురించి కూడా మనం మాట్లాడొచ్చు. సో మీకు కుదిరితే సమాజ మందిరాన్ని యొక్క నిర్మాణం గురించి మీరు వెతకొచ్చు. నేను చెప్పిన పౌలు ప్రయాణాలనే తరగతుల్లో సమాజ మందిరం గురించి ఒక స్టడీ ఉంటుంది అనమాట. కుదిరితే అది చూడండి. దీని తర్వాత మనము దుస్తుల గురించి, బట్టలు, అక్కడ ఉన్నటువంటి దుస్తుల గురించి మనకు అర్థమైతే ఆ ఎన్ని విషయాలు అంటే అక్కడ ఉన్నటువంటి లేఖన భాగాన్ని, ఉద్దేశాన్ని సరిగా అర్థం చేసుకోవడంలో ఎంత సహాయపడిద్దో చూద్దాం. మనం చూస్తే ప్రాథమికంగా సామెతల గ్రంథం 6వ అధ్యాయం 27లో ఒక మాట ఉంది. ఒకడు తన ఒడిలో అగ్నిని ఉంచుకొనిన ఎడల వాని వస్త్రములు కాలకుండునా. అంటే వాక్య అర్థం ఏంటి? ఒడిలో అగ్నిని ఉంచుకోవడం ఏంటి? మన కాంటెక్స్ట్ లో మనకి అసలు ఏంటి దీని అర్థం అని అంటే, ఇక్కడ ఒడి లేదా ల్యాప్, ఆ మాట ఏం సూచిస్తుంది? ఇదేంటంటే ఒడిలో అంటే తీసుకొని ఒడిలో వేసేసుకోవడం అంటే డైరెక్ట్ గా చేతుల్లోకి అంటే మన నాభి దగ్గర తెచ్చుకోవడం అట్లని కాదు. శరీర భాగం గురించి కాదు. అక్కడ ఉన్నటువంటి వస్త్రధారణ మనకు అర్థమైతే ఈ మాట చాలా బాగా మనకి చాలా భావయుక్తంగా, చాలా గంభీరమైనటువంటి సత్యాన్ని వెల్లడి చేస్తున్నట్లు మనకు అర్థమవుతుంది. బైబిల్ కాలంలో ప్రజలు ధరించినటువంటి పొడవైన వస్త్రంలో మడత పెట్టేవాళ్ళు. అంటే మీరు ఇక్కడ చూస్తే ఈ వస్త్రం అంటే ఇవి వేసుకున్నారు కదా బట్ట, ఈ ఈ ఈ పైజామా లాగా, దీంట్లో కలిపి ఒకటి ఉండేది. అంటే దీంట్లోనే ఈ వస్త్రాన్ని ముందుకు లాగి ఎట్లా చేసుకునే వాళ్ళంటే ఒడిలాగా, అంటే దీన్ని ఏం చేసుకునే వాళ్ళంటే ఒక మడతలాగా పెట్టేవాళ్ళు. అంటే
దీని ఒక జోబులాగా ఉపయోగించేవాళ్ళు. ధాన్యము, చిన్న వస్తువులు, పనిముట్లు పెట్టుకునేవాళ్ళు. అంటే మనము మన సహోదరులు శారీస్ కట్టుకున్నప్పుడు కొంతమంది ప్రాముఖ్యంగా పల్లెటూర్లలో ఇట్లా తయారు చేసే వాళ్ళని చూస్తుంటాం మనం. సో ఇది ఆ రోజుల్లో ఉన్నటువంటి వీళ్ళ వస్త్రధారణ వల్ల వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే పొడవైన చీరలాగా వస్త్రంలాగా ఉండే దుస్తులు నడుముకి బెల్ట్ లేదా పట్టీలా కట్టుకునేవాళ్ళు. అంటే కట్టేవాళ్ళు. ఆ నడుము దగ్గర ఉన్నటువంటి బెల్ట్ లేదా పట్టీ వల్ల ఏంటంటే వస్త్రంలో ఒక మడత లేదా ఖాళీ భాగం ఏర్పడేది. ఆ భాగం తోటి ఇట్లా ముందుకంటే ఒడిలాగా వచ్చేదన్నమాట. సో అదన్నమాట. సో ఒడిలో నిప్పు పెట్టుకోవడం అని అంటే, ఒడిలో అగ్నిని ఉంచుకోవడం అని అంటే, వస్త్ర మడతలో అగ్ని పెట్టుకోవడం. అలా చేస్తే ఏమవుతుంది? ఆ వస్త్రం కాలిపోతుంది, నష్టం తప్పదు. ఇప్పుడు ఈ వాక్య భాగాన్ని పూర్తిగా మనం చదివితే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, అంటే మనము దీని అర్థాన్ని గ్రహించితే, ఎలా అయితే నిప్పుని వస్త్రం యొక్క మడతలో పెట్టుకుంటే కాలిపోకుండా ఉండడం తప్పదు, తప్పకుండా కాలిపోయింది. అట్లాగే పాపాన్ని దగ్గరగా ఉంచుకుంటే నష్టము, నాశనము తప్పదు అనే ఉద్దేశంలో రాస్తున్నాడు. సో పాపాన్ని ఒక వ్యక్తి ఎంటర్టైన్ చేస్తున్నాడు, పాపాన్ని ఒక వ్యక్తి దగ్గరగా పెట్టుకున్నాడు, పాపంలో అంటే సేద తీరడానికి ఇష్టపడుతున్నాడు అని అంటే ఒళ్ళో ఒళ్ళో అగ్నిని పోసుకోవడం అన్నమాట. ఆ హీట్ ఫీల్ అవుతారు, ఆ నష్టం అనుభవిస్తారు అని అర్థం. సో దీని తర్వాత ఇంకా కొన్ని వచనాలు మనం చూడొచ్చు. ఇప్పుడు యోబు గ్రంథం 38వ అధ్యాయం 3వ వచనము, 40వ అధ్యాయం 7వ వచనము, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13లో పౌరుషము తెచ్చుకొని నడుము బిగించుకొనమని యోబు గ్రంథంలో అన్నమాట. అయితే పేతురు రాసిన మొదటి పత్రికలో కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకొని అనే మాటలు, అసలు వీటి అర్థం ఏంటి? నడుము కట్టుకోవడం, నడుము బిగించుకోవడం, మనస్సు అనే నడుము కట్టుకోండి అని అంటున్నాడు కదా. వీటి అర్థం ఏంటి? దీని అర్థం గురించి మనం చూస్తున్నప్పుడు, ఆ కాలంలో పురుషులు పొడవైన వస్త్రాలు, రోబ్స్ లాగా ధరించేవాళ్ళు. సో వాళ్ళు పరిగెత్తేటప్పుడు లేదా పని చేయాల్సి వచ్చినప్పుడు, యుద్ధంలోకి వెళ్ళేటప్పుడు ఆ పొడవైన వస్త్రం అడ్డుగా ఉండేది. మీరు చూస్తున్నారా ఇక్కడ? ఇట్లా ఉండేది. సో ఈ వస్త్రం అడ్డుగా ఉండేది, ఏది పరిగెత్తాలన్నా, పని చేయాలన్నా, యుద్ధంలోకి వెళ్ళాలని. అందుకే వాళ్ళు ఆ వస్త్రాన్ని ఏం చేసేవాళ్ళంటే నడుము వద్ద ఉన్న వెడల్పైన పట్టీ, అంటే ఇక్కడ ఒక ఇదిగోండి ఈ పట్టీ లాగా ఉంది చూసారా, దాని దాకా పైకి లేపి మడత పెట్టి తగిలిచ్చేవాళ్ళు. దీన్నే ఏమంటారంటే నడుము కట్టుకొనుట అని అంటాడు. అంటే ఇక్కడ ఒక మాటలో చెప్తుంది ఏంటంటే, వాస్తవంగా పరిగెత్తాలన్నా, పని చేయాల్సి వచ్చినా, యుద్ధంలోకి వెళ్ళాలన్నా సిద్ధపాటులో భాగంగా ఇలా చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఈ లేఖన భాగంలో ఉన్నటువంటి దాని సంగతిని బట్టి ఆలోచన చేస్తే దాని అర్థం ఏంటంటే, మీరు సరిగా సిద్ధపడండి, మీరు సిద్ధపడండి అంటే. అందుకనే చూడండి, దీని అర్థాన్ని ఒకవేళ అంటే శరీర పరంగా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ వస్త్ర కట్టును బట్టి మనం ఆలోచన చేస్తే, సులభంగా కదలటానికి సిద్ధం అవటం, లేదా పని చేయడానికి లేదా పోరాటానికి సిద్ధపడండి అని. ఇప్పుడు మరి ఈ మాటల్లో ఎస్పెషల్లీ ప్రాముఖ్యంగా పేతురు రాసిన పత్రికలో పేతురు ఏమంటున్నాడు అని అంటే, మీ మనస్సును సిద్ధం చేసుకోనండి, మీరు తొందరగా స్పందించాలి, మీరు సిద్ధ మనసుతోటి ఉండాలి, యుద్ధం చేయాలి, ఆత్మ సంబంధమైన యుద్ధం కొరకు సిద్ధపడండి, ఎప్పుడు సిద్ధంగా ఉండండి అని చెప్తున్నాడు అన్నమాట. సో ఈ ఈ ఈ స్టెప్స్ అన్నమాట, ఎట్లా వాళ్ళు అసలు నడుము కట్టుకోవడం అంటే ఎట్లా చేస్తారు ఏంటి అనేది. సరే, ఇప్పుడు ఇంకొక మాటలో చెప్పాలంటే, మీ మనస్సు
నడుం కట్టుకొని సిద్ధపడండి, లేదా మీ మనసును నడుం కట్టుకోనండి అని చెప్తున్నప్పుడు అలసత్వం లేకుండా క్రమశిక్షణతోటి శక్యమైన అన్ని వనరులను సిద్ధం చేసుకోండి అని చెప్తున్నాడు. మనస్సుని, ఆలోచనలని, నిర్ణయాలను సిద్ధం చేసుకొని దేవుని వెంబడించటంలో మీరెప్పుడు సిద్ధంగా ఉండి ముందుకెళ్ళండి. దేవుని విషయంలో ఎప్పుడు సిద్ధపడి ఉండండి అని చెప్పి చెప్తున్నాడు. సో ఈ క్లాతింగ్ మనకు అర్థమైతే ఈ విషయాలు ఎంత చక్కగా ఉంటాయో కదా. తర్వాత మీరు చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం 4-5 వచనాలు. దావీదు జనులు, అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయనట్లు నీ శత్రువు నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చునని అతనితో అనగా, దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కోసెను. సౌలు పై వస్త్రమును తాను కోసెనని దావీదు మనస్సు నొచ్చి అని రాశాడు. అంటే ఇప్పుడు సౌలు వస్త్రపు అంచును దావీదు ఎందుకు కోసాడండి? సౌలు వస్త్రపు అంచును దావీదు ఎందుకు కోసాడు? కాంటెక్స్ట్ లోని బట్టి మాకు అర్థమయ్యేది ఏంటంటే అది రాజుకి అవమానం, రాజుకి అది చెంపపెట్టు లాంటిది అన్నమాట. సో రాజరికంలో ఉన్నటువంటి ఆ రాజు తన పై వస్త్రపు చెంగుని కట్ చేయించు, లేకపోతే అది అసలు సరిగా ప్రాపర్ గా లేకుండా అట్లా, ఇదేం చూపిస్తా ఉందంటే రాజు యొక్క గౌరవము, రాజు యొక్క అక్కడ ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి రాచ మర్యాదల్లో తాను పొందేటువంటి వాటన్నిటిలో ఇప్పుడు తనకేంటంటే రాజుకి ఒక రకమైన అవమానం కలిగింది. సో రాజుకి అది అవమానం. సో ఆ విషయాలు మనకు అర్థమవుతున్నాయి. దాని తర్వాత మనము ప్రాముఖ్యంగా ఇప్పుడు దాకా మనము దుస్తుల గురించి చూసాం, క్లాతింగ్ గురించి చూసాం. ఇప్పుడు డొమెస్టిక్ గురించి చూస్తాం, గృహ జీవితం గురించి చూద్దాం. గృహ జీవితం గురించి లేకపోతే డొమెస్టిక్ థింగ్స్ ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు హోషేయ గ్రంథం 7-8 ఎఫ్రాయిము అన్ని జనులతో కలిసిపోయిను, ఎఫ్రాయిము ఎవరును త్రిప్పివేయని అప్పం వంటి వాడాయను. అంటే అర్థం ఏంటి? ఎఫ్రాయిం అని ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఉత్తర ఇశ్రాయేలీల గురించి మాట్లాడుతున్నాడు. సమరయ, షోమ్రోను ప్రధాన నగరాలుగా ఉన్నటువంటి ఉత్తర ఇశ్రాయేల్ గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఉత్తర ఇశ్రాయేల్ తోటి ఏమంటున్నాడంటే, ఉత్తర ఇశ్రాయేల్ ఎక్కువ పాపులేషన్ ఉంది, జనాభా ఎఫ్రాయిం గోత్రం పెద్దది. అంతేకాదు విగ్రహారాధనను ప్రమోట్ చేసింది కూడా ఎఫ్రాయిం వాళ్ళు ఎక్కువ ముందుండి నడిపించారు. ఇప్పుడు ఉత్తర ఇశ్రాయేల్ అందరినీ కలిపి ఎఫ్రాయిం అని పిలుస్తున్నాడు. ఎఫ్రాయిం అన్ని జనులతో కలిసిపోయిను, ఎఫ్రాయిం ఎవరినూ త్రిప్పివేయని అప్పం వంటి వాడాయన. అంటే ఏంటి? ఎవరిని త్రిప్పివేయని అప్పం అంటే అప్పం ఎక్కడ ఉంటుంది? ఇళ్లలో చేసుకుంటారు. దీని అర్థం ఏంటి? వాస్తవంగా ఇదేంటంటే అండి, బైబిల్ కాలంలో ప్రజలు రాళ్ళ మీద లేదా వేడైన పొయ్యి మీద పొడవుగా ఉండే పలచని రొట్టెలు కాల్చేవాళ్ళు. ఫ్లాట్ కేక్స్ అంటారు. పొడవుగా ఉండి పలచగా ఉంటాయి. అంటే ఆ రొట్టెని రెండు పక్కల కాల్చాలి. అయితే ఆ రొట్టెను ఒకవైపు మాత్రమే కాల్చి తిప్పకపోతే ఏమవుద్దంటే ఒకవైపు కాలిపోయి మరోవైపు పచ్చిగానే ఉంటున్నాను. ఎవరు తిప్పివే అప్పం వంటి వాడు అంటే ఒక పక్క కాలింది కానీ ఇంకొక సైడ్ లేదన్నమాట. అది మాట్లాడుతున్నాను. అంటే ప్రభువారి యొక్క ఉద్దేశం, లేకపోతే ప్రభువారు అక్కడ ఉన్నటువంటి డొమెస్టిక్ కల్చర్ లో మనకు అర్థమైంది ఏంటంటే, ఇళ్లలో ఉన్నటువంటి ఈ వంట లేకపోతే ఇంకా గృహ సంబంధమైనటువంటి విషయాలన్నిటినీ హోషేయ ప్రవక్త దీన్ని ఆధారం చేసుకొని ఇది చెప్పడం వల్ల ఉత్తర ఇశ్రాయేల్కి ఏం చెప్తున్నాడంటే, కొంతవరకు అంత బయట బాగానే కనపడుతున్నారు, బాగా కాల్చినట్టే ఉంది రొట్టె,
విషయం ఏంటంటే అవతల పక్క సరిగా లేదు, కానీ లోపల పూర్తిగా మారలేదు, లేకపోతే సరిగా లేదనమాట. సో వీళ్ళతోటి ఏం చెప్తున్నారంటే, కొన్ని విషయాల్లోనేమో బాగా అతిగా ఆసక్తిగా ఉన్నట్టు కనబడుతున్నారు, మరియు కొన్ని విషయాలు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు మీరు అని చెప్పి హోషేయ వీళ్ళతోటి మాట్లాడుతున్నారు. మీరు తినే రొట్టెలు అయితే రెండు పక్కల కాల్చి మంచిగా తింటారు, కానీ మీ బ్రతుకులు ఎలా ఉన్నాయి అని అంటే సగం కాలిన రొట్టెలాగానే ఉన్నాయి, మరొక సగం అంత పాడైపోయింది, మరొక సగం కాలేదు, అది తినలేరు కదా మీరు. అట్లాగే మీరు దేవుని దృష్టికి అంగీకారయోగ్యం కాని స్థితిలోనే ఉన్నారు. మీకు ఇష్టమైనవి కావాలనుకున్నారు, చేసుకుంటున్నారు, కానీ వాస్తవంగా అన్ని విషయాల్లో దేవునికి లోబడి ముందుకు రండి. అందుకనే హోషేయ గ్రంథంలోనే రండి యెహోవాను గురించి జ్ఞానం సంపాదించుకుందామని చెప్పి 6వ అధ్యాయంలో పిలిచిన తరువాత ఇప్పుడు మాట్లాడుతున్నాడు అనమాట. సో మనము అక్కడ ఉన్నటువంటి గృహ సంబంధమైనటువంటి విషయాలు పరిశీలిస్తున్నప్పుడు ఈ విషయాలు మనకి స్పష్టత వస్తుంది. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం 23వ వచనంలో ఏం రాశాడు? ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొని కూర్చుండెను, ఆనుకొనుచుండెను, రొమ్మున ఆనుకొనుచుండెను. అంటే ఈ వెళ్ళిపోయి రొమ్ము మీద ఆనుకోవటం సరైన ప్రవర్తన అని అంటారా? ఇదే మన అసభ్యము లేకపోతే రూడ్నెస్ అనుకుంటున్నారా? కాదు. ఇది ఆ కాలపు సాంస్కృతిక పద్ధతులు పూర్తిగా సహజమైందని. ఇది ఒక డైనింగ్ బోర్డ్, రొమ్మున ఆనుకునడము. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడు, ఈ మాటలన్నీ కూడా డైనింగ్ బోర్డ్స్ యాక్చువల్గా. భోజనపు సంస్కృతికి సంబంధించిన పదాలు. యూదా ప్రజలు భోజన సంస్కృతికి సంబంధించిన పదాలు ఇవి, డైనింగ్ బోర్డ్స్. బైబిల్ కాలంలో ప్రజలు కుర్చీల మీద కూర్చొని తినేవాళ్ళు కాదు, మనలాగా వాళ్ళకి ఇట్లా కుర్చీలు, డైనింగ్ టేబుల్లు ఇట్లా కాదనమాట. వాస్తవంగా వాళ్ళు పడకల మీద, సోఫా లాంటి కౌచుల మీద ఒరిగి తినేవాళ్ళు, రిక్లైనింగ్ పొజిషన్ లో తినేవాళ్ళు. అంటే ఇద్దరు వ్యక్తులు తినడానికి కూర్చున్నారు అని అంటే, నా కనుక తల నా అంటే నేను ఇట్లా ఉంటాను, నా తల వాలిస్తే అతని రొమ్ము దగ్గరికి వెళ్తది. సో అంటే ఎడమ చేతి ఎడ యూజువల్ గా జనరల్ గా ఏం చేసేవాళ్ళంటే సాధారణంగా ఎడమ మోచేతి మీద ఒరిగి కుడి చేతితో తినేవాళ్ళు. తల వెనక ఉన్న వ్యక్తి ఛాతికి దగ్గరగా ఉండేదన్నమాట. అంటే మనం ఇట్లా అంటే ఇట్లా వాళ్ళ రొమ్ము దగ్గరికి, వాళ్ళ ఛాతికి దగ్గరికి వెళ్ళేదండి. సో ఇప్పుడు అందువల్ల యోహాన్ చేసింది ఏంటనంటే, అదేమి తప్పు కాదు వాళ్ళకి. ఇది ఏం చెప్పడానికి అనంటే, యూజువల్ గా ఒక ఒకే సన్నిధిలో ఉన్నారు, ఒకే ఆ ఒక విధమైనటువంటి సాన్నిహిత్యమైనటువంటి సహవాసంలో ఉన్నారు. ప్రేమ, నమ్మకం, సన్నిహిత సంబంధాలకి సూచన అండి ఇది. సో ఇప్పుడు యేసు రొమ్మున ఆనుకొని చూడండి అని అంటే, అందుకని మీరు చూడండి, ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒక్కడు అన్నాడు. ఈ ప్రేమించిన ఒకడు అనే మాటకి తానున్న పొజిషన్ కి పర్ఫెక్ట్ మ్యాచ్ అన్నమాట. సో ఇది అసభ్యత కాదు, ఇది ఒకే సన్నిధిలో ఉన్నారని, సాన్నిహిత్య సంబంధంలో ఉన్నారని చెప్పడానికి బాగానే ఉంది. మరి తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్న అద్వితీయ కుమారుడు అంటే అర్థం ఏంటి? ఎబిరి పత్రిక 1వ అధ్యాయంలో కూడా ఉంటుంది. ఎబిరి పత్రిక 1వ అధ్యాయంలో 4వ వచనంలో కూడా రాశాడు ఈ మాట. ఏమని అంటే, మహామహుడకు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడు కూర్చుండెను. కుడిపార్శ్వము. యాక్చువల్గా ఈ మాటలు ఏంటనంటే, ఒకే సన్నిధి అంటే తండ్రికి కుమారునికి మధ్య సంబంధ బాంధవ్యాన్ని గురించి నేను మాట్లాడుతున్నాను. ఒకే సన్నిధిలో ఉన్నారు. ఉన్నత లోకమందు మహామహుడకు దేవుని కుడిపార్శ్వన కూర్చుండి అన్నప్పుడు ఒకే స్థాయిలో ఉన్నారు, సాన్నిహిత్య సంబంధంలో ఉన్నారు.
ఇన్సపరబుల్ రిలేషన్ బిట్వీన్ ఫాదర్ అండ్ హిస్ సన్. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి మధ్య ఒకే సన్నిధిలో ఉన్నారు, ఒకే స్థాయిలో ఉన్నారు. అంతేకాదు, విడదీయరాని, వేరుపరచజాలని సామీప్యత, సాన్నిహిత్య సంబంధంలో ఉన్నారు. అందుకనే ప్రభువారు చెప్తున్నప్పుడు నేనును తండ్రియు ఏకమై ఉన్నలాగిన మీరు కూడా ఉండాలని. ఆ త్రిత్వంలో ఒక్కడయ్యి ఉండి ముగ్గురు వేరు వేరు భిన్నమైన వ్యక్తులుగా వెల్లడి చేసుకున్నటువంటి దేవుని ప్రత్యక్షతని మనం చూస్తా ఉన్నాము. ఆ త్రిత్వంలో ఉన్నటువంటి ఐక్యమత్యము, సాన్నిహిత్య సంబంధము మనం కూడా ఎంజాయ్ చేయాలని చెప్పడం కూడా మనం చూస్తూ ఉంటాం. సో ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకటి రొమ్మన అనుకునేది అసభ్యత గురించి కాదు, కానీ ప్రేమ, నమ్మకం, సాన్నిహిత్య సంబంధం గురించి. అయితే తండ్రికి కుమారునికి మధ్య గురించి మాట్లాడుతున్నప్పుడు సన్నిధి, స్థాయి, సాన్నిహిత్యము, ఇంకా ఏ ఆస్పెక్ట్ లో చూసినా సరే సమానంగా ఉనికి, జీవము అన్నిట్లో కూడా అంతే అన్నమాట. సరే, ముందుకెళ్దాం. సో ఇప్పుడు యాకోబు 5:14లో మీలో ఎవడెన్నో రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలను, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను అని రాయబడింది. సో రోగికి నూనె రాచి ప్రార్థించమని ఎందుకు చెప్తున్నాడు అంటే ఇది ఎలాంటిది? చాలా మంది ఇది అభిషేకం అనుకుంటారు. నాకు తెలిసి నూనె వ్యాపారము, ఇప్పుడు నూనెకి తలకి నూనె పూసుకునే వాళ్ళు ఎంతమందో కానీ రోగాలకి పూసుకునే వాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉంటారు. మనం అది ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు, కానీ అసలు ఈ వాక్యం ఆధారంగా జరుగుతున్న బిజినెస్లు చాలా ఉన్నాయి. అయితే యాకోబు భక్తుడు రాస్తున్నటువంటి ఇది ఒక అభిషేకం గురించి మాట్లాడుతున్నాడా, లేకపోతే మనూర్లలో అన్నట్టు యేసు రక్తం గురించి అని మాట్లాడుతున్నాడు? అయితే ఆలోచించాల్సిన విషయం ఇది. ఇక్కడ ఏంటంటే నూనె రాయటము, ప్రార్థన చేయటం గురించి, నూనె రాచి ప్రార్థన చేయవాలని, అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయాలని అన్నాడు కదా. రాయటము, ఆ నూనె రాయటం గురించి మాట్లాడుతున్నప్పుడు గ్రీకులో 2 పదాలు వాడతాడు వాస్తవంగా. క్రియో అదేంటంటే ఆచరణాత్మకంగా, ఆధ్యాత్మికంగా అభిషేకించడం గురించి, అంటే రాజులు, యాజకుల అభిషేకం గురించి మాట్లాడేటప్పుడు. వాస్తవంగా యాకోబు అక్కడ ఈ పదం వాడలేదు, అంటే ఇక్కడ ఆ పదం వాడలేదు అనమాట. క్రియో అనే పదం వాడల. ఇక్కడ వాడిన పదం ఏంటంటే అలేఫో, ALEIPHO, అలైఫో. అంటే నూనె రాయటము, మర్దన చేయడము, శరీరానికి శాంతి, తాజాదనం, ఉపశమనం కలిగించటం. ఇక్కడ వాడిన పదం ఏంటంటే రోగంతో ఉన్న వ్యక్తికి సపర్యలు చేయటములో భాగంగా నూనె రాయటం అనేది మాట్లాడినాడు. యాకోబు 5:14లో వాడబడిన పదం ఇది అన్నమాట. సో ఇప్పుడు మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే వైద్యపరమైన లేదా సంరక్షణాత్మకమైనటువంటి చర్యలో భాగంగా రోగికి ఇప్పుడు సంఘ పెద్దలు వెళ్ళి ఏం చేయాలన్నారు? ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను. ఆత్మీయ ప్రోత్సాహము, అంతేకాదు విరామము, విశ్రాంతి, సానుభూతి చూపించటము మనసుకు బలమేస్తుందని. సో ఇందులో భాగంగా ఏంటంటే ప్రార్థన చేయమని చెప్తున్నాడు. సంఘ పెద్దలు ఆత్మీయంగా అతన్ని సంరక్షించాలి, ఆత్మీయంగా అతని విషయం బాధ్యత తీసుకోవాలని చెప్తున్నాడు. తర్వాత శరీరానికి ఉపశమనం కలిగించే పరిచర్యలో భాగంగా ఏదైనా చెయ్యండి అని చెప్తున్నాడు. సో ఇంకొకటి ఇక్కడ వాడేది కూడా వాళ్ళు గృహ సంబంధంగా ఒలీవ నూనె.
లూకాసు వార్త 9:59లో గాని, సారీ క్షమించండి, లూకాసు వార్త 7:46లో గాని, మత్తయి సువార్త 6:17లో గాని ఈ పదాలు వాడాడు. దేనికి సంబంధించి? మానసికమైనటువంటి ఆ స్వాంతన ఒక వ్యక్తి పొందటంలో భాగంగా, గాయం నుంచి కోలుకోవటంలో భాగంగా, విశ్రాంతి నెమ్మది పొందటంలో భాగంగా నూనె రాయటం గురించి. సో ఇది చెప్తున్నాడు బేసిక్ గా. సో మనము అక్కడ ఉన్నటువంటి విషయాన్ని ఆ నూనె రాయమంటున్నాడు రోగికి. రాస్తే మరి ఏంటి సంగతి అని అంటే, వాస్తవంగా ఇక్కడ మాట్లాడుతున్న విషయం అయితే అతనికి ఉపశమనం కలిగించే విధంగా సంఘ పెద్దలు 1 ప్రార్థన చేయండి, ఆత్మీయంగా అతని విషయంలో బాధ్యత తీసుకోండి, 3 భౌతికంగా ఏదైనా వాళ్ళకి చేయగలిగింది ఉంటే చేయండి అని మాట్లాడుతున్నాడు. సో ఇప్పుడు మరి పల్లెటూర్లకు వెళ్ళినప్పుడు ఏసు రక్తం కోసం ప్రార్థన చేయండి అన్నప్పుడు వాళ్ళకి వాళ్ళ విశ్వాసం వేరు అందులో. కాబట్టి వాళ్ళకి క్లాస్ పీకటం కంటే వాళ్ళకి వినే స్థితిలో ఉంటే మాట్లాడాలి, లేదంటే అక్కడ ఏది మేలు ఏది ప్రయోజనకరమో ఆ నిర్ణయం తోటి ముందుకెళ్ళటం మంచిది అన్నమాట. సరే, దాని తర్వాత లూకాసు వార్త 9:59 ప్రభు వారు ఇలా అన్నారు, ఆయన మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పాను. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. ఇక్కడ రాసినట్టు ఒకడు తన తండ్రిని పాతిపెట్టి వచ్చి ప్రభువుని వెంబడిస్తానని ఎందుకు చెప్తున్నాడు చెప్పండి? అంటే ఇక్కడ ఏంటంటే, నా తండ్రిని వెళ్ళి పాతిపెట్టి వస్తాను, నా తండ్రి ఇప్పుడే చచ్చిపోయాడని కాదు అతను చెప్తుంది. నా తండ్రి ఇప్పుడే చచ్చిపోయాడు, నేను వెళ్ళి పాతిపెట్టి ఇమ్మీడియట్ గా నీ వెనకాల వస్తానని చెప్పట్లేదు ఇతను. బేసిక్ గా అక్కడ ఉన్నటువంటి యూదా ప్రజల సంస్కృతిలో, లేకపోతే బైబిల్ కాలంలో ఉన్నటువంటి యూదా సంస్కృతిలో తండ్రిని పాతి పెట్టడం అనే మాటకు ఉన్నటువంటి ఒక బేసిక్ మీనింగ్ ఏంటంటే, తండ్రి జీవితము ముగిసేదాకా ఇంట్లో ఉండొస్తాను, కుటుంబ బాధ్యతలు పూర్తయ్యే వరకు ఎదురు చూస్తాను. దీని అర్థం ఏంటో తెలుసా? కుటుంబ బాధ్యతలు తండ్రి చచ్చిపోయేదాకానంటే నా వారసత్వం నాకు వచ్చేదాకా, నా వారసత్వం పొందేదాకా, ఇన్హెరిటెన్స్, నా స్వాస్థ్యం నాకు వచ్చేదాకా, నాకు ఆర్థిక భద్రత ఏర్పడేదాకా నేను ఆగుతాను. దాని తర్వాత శిష్యులుగా రమ్మని పిలుస్తున్న నీ పిలుపుకి స్పందిస్తాను, నన్ను వెంబడించుము అని పిలిచిన నీ పిలుపుకి అప్పుడు స్పందిస్తాను. ఎంతకాలం పట్టొచ్చు? ఎంతకాలమైంది, సంవత్సరాలు కూడా కావచ్చు. ఇతగాడు చెప్తున్న సమాధానం అదండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్న విషయం ఏంటంటే, నన్ను వెంబడించు అని పిలిపించినప్పుడు ఆ వ్యక్తి చెప్తున్న విషయం ఏంటంటే, నా తండ్రి ఇప్పుడే చచ్చిపోయి నేను ఇప్పుడే పాతిపెట్టి వస్తానని కాదు. కానీ అతను చెప్తుంది ఏంటంటే, నా తండ్రి చచ్చేదాకా, నా తండ్రి చనిపోయేదాకా, తర్వాత నా వారసత్వ హక్కులు నాకు వచ్చిన తర్వాత నాకు ఒక భద్రత ఏర్పడుతుంది, అప్పుడు చూస్తాను నీ సంగతిని. ఇతను నేను నిన్ను వెంబడించను ప్రభు అని చెప్పట్లేదు, కానీ నిన్ను వెంబడించడానికి వాయిదా వేస్తాను ప్రభా, నువ్వు నన్ను పిలిచిన పిలుపు కంటే కుటుంబం, ఆస్తి, భద్రత నాకు ప్రాముఖ్యం అని చెప్పి వినయంగా చెప్పాడు. పొలైట్ గా రిపీట్ చేశాడు, చూసారా? సో అందుకని ఇప్పుడు ప్రభు వారు ఏమన్నారు? 9:60లో మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్ము, నీవైతే దేవుని రాజ్యాన్ని వెంబడించమన్నాడు. భౌతిక బాధ్యతలు ముఖ్యమే, కానీ దేవుని రాజ్య పిలుపు అత్యున్నతమైనటువంటి ప్రాధాన్యత కలిగి ఉన్నది అబ్బాయి అని చెప్పి ప్రభు చెప్తున్నాడు. ఈ మాటకి యేసు ప్రభు వారు చెప్తుంది ఏంటంటే, భౌతిక బాధ్యతలు ఎప్పుడు ఉంటాయి, కానీ దేవుని రాజ్యము పిలుపు, దేవుని పని అత్యున్నతమైనది అని. సో మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు నువ్వు అంత్యక్రియలకు వెళ్ళొద్దు అని చెప్పట్లేదు. దేవుని పిలుపుకి ఆలస్యం చేయకు. భద్రత, ఆస్తి, వారసత్వం కన్నా సరే క్రీస్తు యేసును సంపాదించుకోవడం ప్రాముఖ్యం అని చెప్తున్నాడండి కదా. ఇది ఆలోచించాల్సిన విషయం అన్నమాట.
సో ప్రభువుని వెంబడించడంలో ఆలస్యము, ప్రభువుని వెంబడించడానికి డెడ్ లైన్లు ఈ కాదనమాట. క్విక్ గా వలలు విడిచి వెంబడించిన వారిలాగా ప్రభు పని ప్రభు కొరకు ఎప్పుడు ఎక్కడ ఎలా అన్నా సరే ప్రభు పాదాల దగ్గర అప్పగించుకొని లొంగిపోవటానికి గురించి ప్రభు మాట్లాడుతాడు. ప్రభుకి ఒక కమిటెడ్ గా ఉండాలనేది. ఆస్తి కావాలా, ప్రభు కావాలా? ఆస్తి. వారసత్వం కావాలా, పరలోకపు వారసత్వం కావాలా? దేవుని వారసత్వంగా నేను ఉండాలి. భద్రత ఏది కావాలి? భౌతికమైనదా, ఆత్మ సంబంధం, పరలోక సంబంధమైన భద్రత నాకు కావాలి. దిస్ ఇస్ వాట్ ద లార్డ్ ఈస్ కాలింగ్ ఫర్. ఇదే ప్రభు పిలుస్తున్నాడు. దీని తర్వాత ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూస్తే, యోబు గ్రంథం 3:12 చూస్తే మనకు యోబు 3:12 ఏమంటాడంటే, మోకాళ్ళ మీద నన్నేలా ఉంచుకున్నది, నేనేలా స్తనములను కుడిచి తిని అనే మాటలు మనం చూస్తా ఉంటాం. అంటే యోబు ఏం చెప్తున్నాడు? ఆ యోబు తీవ్రమైన దుఃఖంలో ఉన్నాడు. ఈ దుఃఖంలో ఉండి ఈ మాటలు అంటున్నాడు. మోకాళ్ళ మీద నన్నేలా ఉంచుకున్నది, నేనేలా స్తనములను కుడి, అసలు నేను ఎందుకు పుట్టాను అంటున్నాడు. అంటే మోకాళ్ళ మీద నన్ను ఉంచుకోవడం అంటే ఏంటి? సో బైబిల్ కాలపు సాంస్కృతిక నేపథ్యం లేదా యోధా సాంప్రదాయం గురించి మనం చూస్తే, పుట్టిన శిశువుని తాత లేదా కుటుంబ పెద్దలు ఏం చేసేవాళ్ళంటే మోకాళ్ళ మీద ఉంచేవాళ్ళు. ఇదేం సూచించేది అని అంటే, ఆ శిశువు నా వంశంలో చేర్చబడ్డాడు, నా వారసత్వానికి అర్హుడు, నా కుటుంబ ఆశీర్వాదాన్ని పొందినవాడు అని చెప్పడానికి. ఆదికాండం 48, ఆదికాండం 50లో ఇలాంటివి చూస్తుంటాం మనం. సో యోబు యొక్క బాధ ఒక లోతైన భావాన్ని వ్యక్తపరుస్తుంది. ఏంటంటే, మోకాళ్ళ మీద నన్ను ఎలా ఉంచుకునిరి, నన్ను ఎందుకు కుటుంబంలోనికి స్వీకరించారు, నన్ను ఎందుకు జీవితం పొందేలా చేశారు, నేనెందుకు మీ అసలు ఒక వ్యక్తికి వారసుడిగా వచ్చాను, ఇంత బాధపడటానికి అసలు నేను పుట్టడం ఎందుకు అని. ఇది కొంపదీసి ఆత్మహత్య గురించి అనుకునే వాళ్ళు కాదు. ఆత్మహత్య గురించి కాదు ఇది. ఇది యోబులో ఉన్నటువంటి తీవ్రమైన వేదనలో నుంచి పుట్టుకొచ్చిన ప్రశ్న పరంపర. అర్థమవుతుందా? సో అట్లా. తర్వాత మత్తయి సువార్త 25:1-13లో ఉన్న ఉన్నట్టి ఆ కన్నికల ఉపమానంలో బుద్ధి లేని కన్నికలు చేసిన పొరపాటు ఏంటి? 5గురు కన్నికలు ఎందుకు మూర్ఖులయ్యారు? ఎందుకంటే వాళ్ళు దీపాలు తీసుకున్నారు కానీ అదనపు నూనె లేదు అందులో. సో అంటే అక్కడ ఉన్నటువంటి వివాహ కార్యక్రమం గురించి మనకు తెలిస్తే మనకి ఇది ఈజీగా అర్థమవుతుంది బేసిక్ గా. సో వివాహ కార్యక్రమం గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఎట్లా ఉండేదంటే, యూదులకి అంటే మనం మామూలు పెళ్లి అంటే ఎంత అనుకుంటాం, సాధారణంగా 2-3 గంటలు అయిపోద్ది అనుకుంటాం. 2-3 గంటల తర్వాత ఉంటది అనమాట, ఇంకేం లేదు. ఎక్కడ ఏంటి కడుపు కాలిపోతుందని చెప్పి అడుగుతుంటాం. అదే మనం యూదుల పెళ్లికి వెళ్ళామనుకోండి, ఉంటదన్నమాట. అది ఎంత టైం సాగిద్దో ఎవరికి తెలియదు. అది ఎంత టైం అయినా వెళ్ళొచ్చు. సో వరుడు ఎప్పుడు వస్తాడో ఖచ్చితంగా తెలియదు అన్నమాట. సో ఇప్పుడు కన్యకల పాత్ర ఏంటి? వరుడి కోసం ఎదురు చూడడము, ఎదురు చూసే భాగంలో వెలుగుతోటి అంటే దీపాల్లో నూనె ఉంచుకొని దీపాలను వెలిగిస్తే స్వాగతం స్వాగతం పలకటం. ఇప్పుడు దీపాల్లో నూనె ఎందుకు? ఆ దీపాల్లో నూనె ఎందుకంటే ఆ వెలుతురు ఉండాలి కాబట్టి, అతను వచ్చేదాకా వెయిట్ చేసి చేయాలి కాబట్టి. సో కొంత సమయం తర్వాత ఏమవుతుంది, అట్లా వెలిగిస్తా ఉన్నప్పుడు నూనె అయిపోతుంది. ఇది ముందే వీళ్ళు గ్రహించుకొని ఏ టైంకి వస్తాడో మనకు తెలియదు కాబట్టి దానికి తగినట్టుగా మనం సిద్ధపడాలి అని చెప్పి ఇంకొంచెం తీసుకోవాల్సింది. సో జ్ఞానం కలిగినటువంటి బుద్ధి కలిగిన కన్యకలు అయితే అలా చేశారు. వాళ్ళ దీపాలతో పాటు పాత్రల్లో నూనె ఎక్కువ తీసుకున్నారు. కానీ ఈ బుద్ధి లేని కన్యకలు ఏం చేసినారు, సిద్ధంగా ఉన్నట్లు కనిపించారు కానీ సరైన సిద్ధపాటు వాళ్ళ దగ్గర లేదన్నమాట. సో వరుడు ఆలస్యం చేయగానే ఏమైంది,
దీపాలు వాళ్ళ దగ్గర నూనె అయిపోయింది, వాళ్ళు బుద్ధిహీనంగా ప్రవర్తించారనే విషయంలో ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు అని అంటే సిద్ధత, సంసిద్ధత. ఇది నూనె గురించి కాదు, సంసిద్ధత, సంసిద్ధత అనే విషయం గురించి మాట్లాడుతున్నాడు. ఇంకా మనం అంటే మనకి ఇప్పటికే చాలా ఎగ్జాంపుల్స్ చూసాము. కానీ ఈ ఎగ్జాంపుల్ చూస్తే మనం మత్తయి సువార్త 6:20లో నేడుండి రేపు పోయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగా అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయను కదా అని రాసినట్టు అడవి గడ్డి పొయ్యిలో వేయబడుతుందని ప్రభు ఎందుకు చెప్తున్నాడు? గడ్డితోటి మనం పొయ్యిని వెలిగిస్తామా? కాదు కదా. సో మరి ఏంటి ఇక్కడ సంగతి అని అంటే అప్పట్లో అంటే బైబిల్ కాలంలో వంట చేయడానికి మట్టి పొయ్యిలు వాడేవాళ్ళు, ఎర్త్ అండ్ ఓవెన్స్ అంటారు. సో ఏం చేసేవాళ్ళు వీళ్ళు అంటే పలచని అంటే కేకులు లాంటి పలచని సన్న రొట్టెలు చేసేవాళ్ళు. దానికోసం వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే పొయ్యిలో ఎండిపోయిన గడ్డి, పొదలు, చిన్న చిన్న మొక్కలు అందులో వేసేవాళ్ళు. ఎందుకంటే తొందరగా మండుతుంది, ఎక్కువ కాలం ఉపయోగపడదు, వంట తర్వాత వెంటనే కాలిపోద్ది అన్నమాట. అంటే ప్రభు చెప్తా ఉంది ఏంటంటే అంత తాత్కాలికమైనటువంటి తక్కువ విలువగా ఉండే దాని విషయంలోనే దేవుడు అంత కంచం తీసుకున్నాడంటే మరి దేవుని ప్రజల సంగతి ఏంటి? తనని తన యందు విశ్వాసం ఉంచి రక్షించబడినటువంటి ప్రజల సంగతి ఏంటి అనేది అన్నమాట. సో అదే మాట్లాడుతున్నాడు ప్రభు మన గురించి శ్రద్ధ కలిగిన వాడని విషయాన్ని మాట్లాడుతున్నాడు మళ్ళీ మళ్ళీ. సో దీని గురించి మెయిన్ గా ఏం చెప్తున్నాడంటే అసలు చింతించొద్దు దాని గురించి. అంటే గడ్డి గురించి ఇంత కంచం తీసుకున్న దేవుడు నన్ను తన స్వరూపంలో చేసినటువంటి ప్రియ ప్రభు వారు నా విషయంలో కంచం తీసుకోవడాన్ని నేను ఎందుకు అనాలి, నేను ఎందుకు చింతించాలి అనే ఉద్దేశంలో ప్రభు వారు మాట్లాడుతున్నారు. జాగ్రఫికల్ గా భౌగోళికంగా మనం చూస్తే యోహాను 4:4 రాయబడినట్టు ప్రభు సమరయ గుండా ఎందుకు వెళ్ళలేదు అని అంటే మనకు తెలుసు. సమరయ గురించి ఎందుకు వెళ్ళలేదు అని అంటే యూదులు సమరయులతో సహవాసం చేయరనే విషయము యోహాను 4:9లో చూస్తాము. అందువల్ల దక్షిణంలో ఉన్న యూదులు అంటే ఇక్కడ ఉన్నటువంటి యూదులు ఉత్తర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు అంటే గలిలయ ఇటు వెళ్ళేటప్పుడు యూదులు సాధారణంగా సమరియాను దాటకుండా యోర్దాను నది పక్కన ఉన్న మార్గం లేదా మృత సముద్రం మీద ఇదిగోండి ఇటైన వెళ్తారు, సముద్రం మీదగానే వెళ్తారు, యోర్దాన్ నది మీదగానే వెళ్తారు. అయితే యేసుక్రీస్తు ప్రభువు ఆ విధంగా కాకుండా సమరయ ప్రాంతం గురించి నేరుగా ప్రయాణించి సికారు అనే పట్టణం అంటే సిచార్ అంటారు, ఆ పట్టణంకి వెళ్ళాడు. ఇది యాదృచ్ఛికంగా కాదు, ఆయన సర్వ జ్ఞానంలో అక్కడ ఉండబోయేటువంటి సమరయ స్త్రీతో మాట్లాడి ఆమెకి సత్య సంబంధమైనటువంటి సంగతులు విషయమై వెలిగింపునివ్వాలనేది చూస్తున్నాము. తర్వాత అంటే ఇంకొకటి, ఇది సామాన్యమైన విషయం కాదు. జాతి వర్ణ వర్గ భేదాలని తొంగలో తొక్కేశాడు యేసుక్రీస్తు ప్రభువారు. సమరయులతో కలవరు మీరు యూదులు అని చెప్పాడు. యోధా జాతికి ఆరంభికుడు, యోధా జాతికి ఆధారభూతుడైనటువంటి ప్రభు వారు సమరయుల దగ్గరికి వెళ్ళడం చూస్తున్నప్పుడు అసలు ఇది సామాన్యమైన విషయం కాదన్నమాట, షేకింగ్ థింగ్. ఎందుకనంటే విడిపోయిన సమాజంలో ఆయన ఒక స్టెప్ చూపిస్తున్నాడు మన ముందు. సరే తర్వాత చూస్తే సమూయేలు మొదటి గ్రంథం 23:29లో తర్వాత దావీదు అక్కడ నుండి పోయి ఎన్గేదికి వచ్చి కొండ స్థలములలో నివాసం చేయుచుండెను అని ఇక్కడ రాశాడు కదా. ఇక్కడ రాసినట్టు దావీదు ఎందుకు ఎన్గేదికి పారిపోయాడు? ఎందుకు అని అంటే ఈ ప్రాంతం చూసినారా, ఇది ఎన్గేది అంటే ఇది. ఎందుకు అని అంటే అక్కడ రాశాడు ఒక మాట, ఏం రాశాడు? కొండ స్థలములలో నివాసము చేయుచున్నాడు. ఎరికోకి దక్షిణంగా ఈ మృత సముద్రానికి పడమర వైపు ఈ ఎన్గేది అనేది ఇది ఉంది. ఓకేనండి. ఈ ప్రాంతానికి వెళ్ళే మార్గము చాలా కఠినమైన రాళ్లతో కూడిన భూభాగం అన్నమాట. ఎత్తు లోయలు చాలా ఎక్కువ ఉంటాయి. సౌలు తన సైన్యంతో దావీదుని వెంబడించడం చాలా కష్టం అక్కడ, ఎందుకంటే అక్కడ చాలా గుహలు ఉంటాయి. దావీదు దాక్కోవడానికి ఇది అనుకూలమైన స్థలం అన్నమాట. ఇంకోటి ఇది ఏంటంటే బాగా చల్లగా తాగదగినటువంటి మంచి
నీళ్లు జలపాతాలు ఉండే ప్రాంతం ఇది. సో ఈ కారణాల వల్ల ఇక్కడికి వెళ్ళటము దావీదుకి సేఫ్ ప్లేస్ అన్నమాట. సో అది మనకి జాగ్రఫికల్ గా అర్థమైతే మనము గ్రహించగలం ఎందుకు వెళ్ళాడు ఏంటి అనేది. సో దీని తర్వాత మనం ముందుకెళ్తే ఉమ్, ప్రజ్ఞ గ్రంథం 3:16 నీవు వెచ్చగానే ఉండు చల్లగానే ఉండు ఉండక నులివెచ్చనగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయను ఉద్దేశించున్నాను అన్నాడు కదా. ఎందుకు అని అంటే మీరు చూడండి, లవోదికీయ పట్టణంలో తాగునీటికి సోర్సెస్ లేవండి, తాగునీటి వనరులు లేవు. సో ఇప్పుడు ఎక్కడి నుంచి అంటే హిరాపోలిస్, అంటే ఈ హిరాపోలిస్ అనే దగ్గర నుంచి సుమారు 6 మైళ్ళ దూరము పైపుల ద్వారా లవోదికీయలోకి అంటే ఇక్కడికి నీళ్లు తీసుకొచ్చేవాళ్ళు. సో ఇక్కడ హిరాపోలిస్ లో సహజంగా ఉండే వేడి ఓటలు, అంటే వేడిగా నీళ్లుండి బయలుదేరినప్పుడు చాలా వేడిగా ఉంటాయి. కానీ ఈ పైపుల్లో ప్రయాణం చేస్తా లవోదికీయకి వచ్చేసరికి నీళ్ళు ఏంటంటే వేడిగా కాకుండా చల్లగా కాకుండా గోరువెచ్చగా ఉంటాయి. తాగటానికి అసహ్యం వేస్తుంది, వాంతి పుట్టించేలా ఉంటది అన్నమాట. సో వాళ్ళు తాగుతున్న నీళ్ళలాగానే వాళ్ళ బ్రతుకు మీద కంపరము, వాళ్ళ బ్రతుకు ఇంట్రోస్పెక్ట్ చేసుకున్నప్పుడు పరిశీలించినప్పుడు ఉంది అని ప్రభు చెప్తున్నాడు. సో నీవు వేడిగానే ఉండు చల్లగానే ఉండు గోరువెచ్చగా అంటే నులివెచ్చగా ఉన్నావు, నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయను ఉద్దేశించున్నానంటే ఇది ఎటు కాని పరిస్థితుల్లో ఉన్నారు. అటు ఆత్మీయంగా ఉత్సాహంగా అంకితంగా లేరు, అట్లాగే కపటత్వము ఇట్లాగా ఆ లోకంలో కలిసినట్టు. సో మధ్యలో ఉన్నారు, ఆత్మీయ నిర్లక్ష్యము, బయటేమో భక్తి, లోపలేమో ప్రభుకి కమిట్మెంట్ లేదు. సో బయటేమో ధనికులు సుఖంగా ఉన్నట్టు ఉన్నారు, లోపల మాత్రం ఆత్మీయ నిర్లక్ష్యం ఉదాసీనత ఉందన్నమాట. సో ఇదే మాట్లాడుతున్నాడు వీళ్ళతోటి. సో ఇది మనకు అక్కడ ఉన్న కల్చర్ గురించి, అక్కడ ఉన్నటువంటి జియోగ్రఫికల్ థింగ్స్ అర్థమైతే మనం చేయగలం. తర్వాత జియోగ్రఫికల్ థింగ్స్ గురించి ఆలోచిస్తున్నప్పుడు లూకాసు వార్త 10:30లో ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునికి దిగి వెళ్ళొచ్చు అని ప్రభు అన్నారు కదా. కానీ యెరికో పట్టణం యెరూషలేముకి ఈశాన్య దిశలో ఉంది. కానీ ప్రభు మాత్రం ఏమంటున్నాడు, దిగుచ్చు వెళ్ళొచ్చు అన్నాడు. యెరూషలేముకి దిగి వెళ్ళొచ్చు అన్నాడు కదా. అంటే ఇది యేసుక్రీస్తు ప్రభు వారికి ఈశాన్యంలో ఉందని తెలియదా, లేకపోతే ఆయన కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటంలో ఎందుకు ఆయన మనకి ఆ ఇన్ఫర్మేషన్ గురించి అలా మాట్లాడుతున్నారు అని అంటే, చూడండి భౌగోళికంగా ఇది నిజం, ఈశాన్యంలోనే ఉంది. కానీ మీరు చూడండి ఇక్కడెక్కడో యెరూషలేం ఉంటే ఇక్కడెక్కడో యెరికో ఉంది. ఇది ఎత్తు గురించి మాట్లాడుతున్నాడు ప్రభు, దిక్కుల గురించి కాదు. యెరూషలేము సముద్ర మట్టానికి పైన 2500 అడుగుల ఎత్తులో ఉంది, అంటే సుమారు 760 మీటర్ల ఎత్తులో ఉంది. యెరికో సముద్ర మట్టానికి కింద సుమారు 800 అడుగుల్లో ఉంది, అంటే 250 మీటర్ల కింద ఉంది సముద్ర మట్టానికి. అంటే యెరూషలేంకి యెరికోకి మధ్య దూరము 14 మైళ్ళు అండి. 14 మైళ్ళు 23 కిలోమీటర్లు. కానీ ఎత్తు తగ్గేది ఎంత అంటే సుమారు 2000 నుంచి 3300 అడుగుల దూరం, అంటే కింద ఉంది. కాబట్టి యెరూషలేము నుంచి యెరికోకి వెళ్ళటం అంటే దిగిపోవటమే, ఈశాన్యానికి వెళ్ళిన ఎక్కడికి వెళ్ళినా దిగుకుంటే వెళ్ళటమే. సో అదనమాట యేసుక్రీస్తు ప్రభువారు ప్రాముఖ్యంగా చెప్తాను. సో ఇది కూడా మీరు ఒకసారి ఆలోచించేయండి. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 15 నుంచి 17 వచనాలు. తర్వాత మిలిటరీ గురించి మనం ఆలోచన చేస్తే హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో రాజులను అపహాస్యం చేతురు, అధిపతులను హేళన చేతురు, ప్రాకారము గల దుర్గములన్నింటినీ తృణీకరింతురు, మంటి దిబ్బ వేసి వాటిని పట్టుకొందురు అని ప్రస్తావించిన మంటి దిబ్బలు ఏంటి? మంటి దిబ్బలు అంటే ఏంటంటండి, ఈ రాజులు, అంటే మంటి దిబ్బలు అంటే ఈ దెబ్బలు చెట్టేస్తారు కదా, ఆ దెబ్బల గురించి కాదు ఇది. ఇది ఒక పురాతనమైనటువంటి సైనిక వ్యూహం అన్నమాట, ఏన్షియంట్ సీజ్ వార్ఫేర్ అంటారు. అంటే పురాతన పట్టణాలను సాధారణంగా ఏం చేసేవాళ్ళు, వాళ్ళు కొండల మీద చుట్టూ ఎత్తైన గోడలు పెట్టుకొని కట్టుకునేవాళ్ళు. కానీ శత్రువులు ఏం చేసేవాళ్ళు, నేరుగా గోడలు ఎక్కలేరు కాబట్టి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఆ గోడ చుట్టూ మట్టి రాళ్ళు చెత్త పోసేవాళ్ళు. సీజ్ ర్యాంప్ ఆర్ ఎర్త్ అండ్ ర్యాంప్ అంటారు.
తయారు చేసేవాళ్ళు. తయారు చేసి సైన్యం గోడల దగ్గరికి చేరి ఆయుధాలు, రథాలు తీసుకొని వెళ్ళగలిగి చివరికి ఈ పట్టణాన్ని ఆక్రమించేది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగా ఇలాగనమాట. సో ఇది బబులోనీయుల యొక్క ప్రత్యేకత అండి. బబులోనీయులు అత్యంత క్రూరమైన అలాగే తెలివైన సైన్యం. చాలా అంటే మీరు చూస్తే యూదా ప్రాంతానికి ఎంత కాలం మాటు వేసి ఉంచారో చూసుంటారు. పట్టణాలను చాలా సుదీర్ఘ కాలం ముట్టడి వేసి ఉంచేవాళ్ళు. ఎక్కువ మట్టి దిబ్బలు కట్టేసి ఎత్తు సమస్యని తొలగించుకొని ఇక దాడి చేసేవాళ్ళు అనమాట. అందుకని హబక్కూకి ఈ మాట వాడాడు. తర్వాత మీరు చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14లో, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని గుర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరుచుచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించున్న దేవునికి స్తోత్రం అని రాశాడు కదా. ఈ మాటల అర్థం ఏంటి అని అంటే, దేవుడు మమ్మల్ని విజయోత్సవంలో ఊరేగిస్తున్నాడు అంటే అర్థం ఏంటి అంటే, రోమ సైనిక సాంప్రదాయాన్ని ఇక్కడ వాడుతున్నాడు పౌలు. అంటే రోమ విజయోత్సవ యాత్ర ఎలా ఉంటదంటే, రోమన్ ట్రయంప్ అనేది ఒక సేనాధిపతి యుద్ధంలో ఘన విజయం సాధించిన తర్వాత ఏం చేసేవాడు అంటే, రాజధాని నగరానికి తిరిగి వచ్చేటప్పుడు విజయోత్సవ యాత్ర అనేది నిర్వహించేవాడు. ఆ యాత్రలో ఆర్డర్ ఉంటది అనమాట, ఒక క్రమం ఉంటది. ఏంటంటే, ముందు యుద్ధం గెలిచినటువంటి విజేత సేనాధిపతి ఉంటాడు, అతని వెంట సైన్యం ఉంటది. ఆ సైన్యం చివరిలో యుద్ధంలో పట్టుబడినటువంటి బందీలు ఉంటారు అనమాట, క్యాప్టివ్స్ ఉంటారు. ఈ యాత్ర విజయం ప్రకటించడానికి మాత్రము కాదు, శత్రువుల ఓటమిని ప్రజలకు చూపించడానికి, సేనాధిపతి గౌరవాన్ని ప్రకటించడానికి అన్నమాట. సో పౌలు చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ క్రీస్తు యేసు ప్రభు వారు విజేత, మహావిజేత. మన అధిపతి, మన నాయకుడు మహా గొప్ప జగత్ సంపన్నుడు, అంటే జగత్ విజేత అని చెప్తున్నాడు. చెప్పి ఆయన శిలువ ద్వారా, పునరుత్థానం ద్వారా సంపూర్ణ విజయం సాధించాడు. ఇప్పుడు క్రీస్తులో ఉన్న వారిగా ఆయన విజయోత్సవ యాత్రలో మనం భాగమయ్యాము. ఎట్లా? మన సొంతంగా యుద్ధం చేసి గెలవడం ద్వారా కాదు, క్రీస్తు విజయంలో పాలుభాగస్తులమయ్యామని చెప్పి చెప్తున్నాడు. సో ఇక్కడ మమ్మల్ని విజయోత్సవంలో ఊరేగిస్తున్నారంటే మమ్మల్ని వెనక రోజుల్లో కూర్చోబెట్టలేదు, ఎక్కడ బందీలు ఉంటారు అక్కడ కాదు. ముందు ఆయన ఉండి ఆయన వెంట మమ్మల్ని నుంచి ఆయన గౌరవంలో, ఘనతలో, ఆయన విజయంలో మమ్మల్ని పాలుభాగస్తులు చేశాడని చెప్తా ఉన్నాడని. సరే, దీని తర్వాత లాస్ట్ గా సామాజిక పరమైనటువంటి విషయాల గురించి మాట్లాడితే, యోబు గ్రంథం 2:12లో, విలాప వాక్యాలు 2:10, ఏస్గేల్ 27:30, ప్రకటన 18:19, చాలా చోట్ల లేఖనాల్లో కొందరు ఎందుకు తల మీద దుమ్ము పోసుకొని ఏడవటం జరిగింది, తల మీద ధూళి ఎందుకు పోసుకున్నారు, మట్టి ఎందుకు చల్లుకున్నారు అంటే, ఇది ఒక సాంస్కృతిక పరమైనటువంటి నేపథ్యం మనకు తెలుసు. బైబిల్ కాలంలో తలపై ధూళి చల్లుకోవడం అనేది తీవ్రమైన దుఃఖానికి, విలాపానికి, అవమానం లేదా విధేయతకి, నిరాశ లేదా నష్టానికి సంబంధించినట్టు దాన్ని బహిరంగంగా వ్యక్తపరచడానికి చేసే ఒక క్రియ అన్నమాట, ఒక పని. సో ఈ కాంటెక్స్ట్ లో మనకు తెలుసు యోబు ఏం కోల్పోయి అలా చేశాడు. విలాప వాక్యాల్లో యెరూషలేము పట్టణం ధ్వంసం అయిపోయినప్పుడు, ఏజ్గేల్ గ్రంథంలో బందీలో ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి విషయాన్ని చూస్తాం మనం. అంటే బందీలుగా అని కాదు కానీ అక్కడ ఉన్నటువంటి అంటే ఈ తూరు, ఈ నగరం, వీళ్ళందరూ వాళ్ళ పతనం గురించి వాళ్ళు ధూళి చల్లుకొని బిగ్గరగా ఏరవటం చూస్తాం మనం. తర్వాత ప్రకటన గ్రంథం 18:19లో బబులోను పతనం, వ్యాపారులు ఏం చేస్తారంటే మాదంతా పోయిందని చెప్పి ధూళి పోసుకొని ఏడుస్తుంటారు అన్నమాట. సో మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఇది ఆచారం మాత్రమే కాదు, భావోద్వేగ ప్రదర్శన అన్నమాట. సో కొంతమంది ఏమంటారంటే, ఇది సమాధి అనుభవాన్ని, జీవితం మీద మోసుకొచ్చిన దుఃఖాన్ని వ్యక్తపరచడానికి వాడేవాళ్ళని. అంటే నేను ఎందుకు పోలేదురా బాబో, నేను ఎందుకు పోలేదు అని సమాధిని, దాని అనుభవాన్ని వ్యక్తపరచడానికి ఇలా చూపిస్తారని అన్నాడు ఒక భక్తుడు. దాని తర్వాత చూడండి మీరు,
మలాఖీ గ్రంథం 1:2-3 యెహోవా సెలవిచ్చినది ఏమని, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపుతీ వందరు. ఏషావు యాకోబును కన్నకాడ, అయితే నేను యాకోబును ప్రేమించి తిని, ఇదే యెహోవా వాక్కు. ఏషావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి ఉమ్, అతని స్వాస్థ్యమును అరణ్యమందున నక్కల పాలు చేసి తిని అని రాయబడిన మాటల అర్థం ఏంటంటే, యాకోబును ప్రేమించి తిని ఏషావును ద్వేషించి తిని అన్నాడు కదా. అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి సోషల్ స్టేటస్ గురించి మనం ఆలోచించాలి. సామాజికంగా ఏంటంటే, ఈ మాటల్ని వారసత్వము లేదా చట్ట సంబంధమైనటువంటి కాన్వర్జేషన్స్ లో, సంభాషణల్లో వాడతారు. అంటే ప్రాచీన మధ్య లేదా నియర్ ఈస్ట్ లో, ఏన్షియన్ నియర్ ఈస్ట్ లో ఎలా ఉండేదంటే, ప్రేమించడం అని అంటే వారసుడిగా ఎంచుకోవటం, ద్వేషించడం అని అంటే వారసత్వానికి చట్టపరంగా తిరస్కరించడం అని. ఇది భావోద్వేగపూరితమైనటువంటి గుండెల్లో దాచుకున్న వ్యక్తి మీద ఉన్నటువంటి ద్వేషం కాదు, న్యాయపరమైనటువంటి ఎంపిక లేదా తిరస్కరణ. మీరు చూడండి, సామెతల గ్రంథం 1, అంటే సామెతల గ్రంథం మనం పదే పదే చదువుతుంటాం. జ్ఞానమును ద్వేషించువారు అంటే ఏంటి? జ్ఞానం నాకు వద్దనుకుంటున్నాం, అంటే భావోద్వేగంగా హృదయంలో నాకు జ్ఞానం అంటే కాదు, అది ఇది అని కాదు, కానీ జ్ఞానము నా ప్రయారిటీ కాదు, నాకు కాదు అని చెప్పడానికి అన్నమాట. సో దేవుడు యాకోబును వాగ్దానం ద్వారా వారసుడిగా ఎంచుకున్నాడు, ఏషావును ఆ వాగ్దానం మూలంగానే వారసత్వానికి వద్దని తిరస్కరించాడు. ఇంకొక లాంగ్వేజ్ ఏంటంటే, మీరు చూడండి, ఆదికాండం 29:30-31 చూస్తే మీరు, ఆదికాండం 29వ అధ్యాయం 30-31 మీరు చూస్తే, యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువు చేసెను. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలై ఉండెను. వెన్ ద లార్డ్ సా దట్ లేయా వాజ్ హేటెడ్, ఈ ఓపెన్ హర్ వూమ్. లేయాని ఎవరు ద్వేషించారు? లేయాను ద్వేషించాడు అని రాయబడింది, లేయా ద్వేషించబడింది అని రాయబడింది. అంటే లేయా మీద ద్వేషం కంటే కూడా రాహేల్ మీద ఎక్కువ ప్రేమ, లేకపోతే రాహేల్ని ఎక్కువ ప్రేమించినట్లుగా మనం చూస్తున్నాము. ఒక ఆమెని బహుగా ప్రేమించటము మనం చూస్తున్నాము. మరి లేయా ద్వేషింపబడింది అని చూస్తున్నాం. అంటే యాకోబు ద్వేషించడానికి కాదు, కానీ ఆమె ద్వేషించబడింది అని అంటున్నాడు. ఇన్ ఏ ఫ్యామిలీ, ఒక కుటుంబంలో ఆమె ద్వేషించబడింది. ఇప్పుడు ఒకవేళ యాకోబునే తీసుకుంటే, మనం మాట్లాడుతున్న మాట ఏంటంటే, అంటే ఇక్కడ ప్రయారిటీ లేకపోతే ఎక్కువ ప్రేమ అనేది. ఇప్పుడు యాకోబు విషయంలో దేవుని గురించి చూస్తుంటే, నేను యాకోబుని ఎక్కువ ప్రేమించాను, ఏషావును తక్కువగా ప్రేమించాను అనేదంటే షరతులతో కూడిన ప్రేమ అని కాదు మనం మాట్లాడుతుంది, ప్రయారిటీ గురించి లేకపోతే ఎన్నిక గురించి అనడం కంటే కూడా ప్రభు వారిచ్చినటువంటి యోగ్యత యాకోబుకి అనే విషయం మనం అర్థమవుతుంది. దాని తర్వాత మనం కొంచెం ముందుకెళ్తే, ఆదికాండం 41:14 యోసేపుకు ఎందుకు క్షౌరం చేయించారు? సాధారణంగా యూదులకు అడ్డం పెంచుకుంటారు కదా. సో మనము ఆదికాండం 41:14 మనం చూస్తాం అన్నమాట. ఏంటంటే, ఎబ్రీలు గడ్డాన్ని గౌరవానికి, పురుషత్వానికి చిహ్నంగా భావించేవాళ్ళు, కానీ ఐగుప్తు సంస్కృతిలో గడ్డం పెంచుకోవడం అనేది అసభ్యంగా భావించేవాళ్ళు అన్నమాట. సో ఫరో ఎదుట నిలబడాలంటే నువ్వు ఎబ్రీయుడు లాగానే ఉండాలి అని చెప్పి ఐగుప్తు రాజు ముందుకి తీసుకురావడానికి, ఐగుప్తు సంబంధించినటువంటి ఆచారాలకు అనుగుణంగా ఉండాలని చెప్పి అట్లా చేయడం జరిగింది అన్నమాట. అంటే యోసేపు విశ్వాస విషయంలో కాదది, యోసేపు యొక్క బాహ్యమైనటువంటి ఆచారం విషయంలో మాత్రమే అన్నమాట. సో మీకు కుదిరితే ఒకసారి సంఖ్యాకాండం 18-19, దినవృత్తాంతాలు 2:13-5 ప్రస్తావించబడిన ఉప్పు నిబంధన ప్రత్యేకత ఏంటి, అసలు ఉప్పు నిబంధన అంటే ఏంటి అనే దాని గురించి చూడండి. చివరికి ఇది చెప్పి నేను క్లోజ్ చేస్తాను. లూకాసు వార్త 10:4 త్రోవలో ఎవరినైనా కుశల ప్రశ్నలు అడగవద్దు అని ప్రభు ఎందుకు అసలు, చాలా సార్లు మనం కంప్లైంట్స్ వింటుంటాం, ఏమైనా వందనాలు కూడా చెప్పాడన్న. అసలు కనపడితే ప్రైజ్ లార్డ్ కూడా చెప్పరన్న, అది అంటాం మనం. అయితే ప్రభు వారు ఏం చెప్తున్నారు వీళ్ళకి?
త్రోవలో ఎవరినైనా కుశల ప్రశ్నలు అడగవద్దు అని ప్రభు ఎందుకు, ఎవరిని పలకరించొద్దని ఎందుకు చెప్తున్నాడు? ఇది అసభ్యమైన విషయమా? ఇది నాగరికమైనటువంటి విషయమేనా అంటారని అంటే, ఇది అసభ్యతకి నాగరికతకి సంబంధించిన విషయం కాదు. వాస్తవంగా సాంస్కృతికంగా అక్కడ ఆలోచన చేస్తున్నప్పుడు సోషల్ గా మీరు చూడండి, మరియా ఎలిజబెత్ వందన వచనం అని చెప్పి వాళ్ళు ఎంత ఎంత చేశారో చూసారా లూకాసు వార్తలో? అట్లాంటి జరిగేదన్నమాట. ఆ కాలంలో పలకరింపులు చాలా సుదీర్ఘంగా ఉండేవి. నమస్కారాలు చేసుకుంటారు ఒకరికొకళ్ళు, ప్రతి నమస్కారము. తర్వాత వాళ్ళు సాగిలు పడటం లాంటివి, లేకపోతే ఇంకొన్ని చేయడము. తర్వాత సుదీర్ఘమైన సంభాషణలు ఉంటాయి. ఇంకా దాని తర్వాత కుటుంబము, గ్రామం గురించినటువంటి చర్చలొస్తాయి. సో, ఒక సాధారణమైన పలకరింపు కూడా చాలా సమయం తీసుకునేదన్నమాట. ఇప్పుడు యేసుప్రభువు వారు చెప్తున్న ఉద్దేశ్యం ఏంటంటే, బాబు మీ పని చాలా అత్యవసరమైంది. సువార్త సందేశం ఆలస్యం కాకూడదు. మీరు పిలుపుకి ప్రాధాన్యత ఇవ్వండి. అప్పగించిన పనికి ప్రాధాన్యతనివ్వండి. అంటే పని మీద మీరు పిలువబడినటువంటి పిలుపుని మీరు కేంద్రం చేసుకొని పని చేయండి అని చెప్పి ప్రభు చెప్తున్నాడే గాని, మీరు ఎవరికి వందనాలు చెప్పొద్దు, ఉమ్, ఎవరిని మీరు పలకరించొద్దు అని అంటే, ఇక్కడ ఉన్న కాంటెక్స్ట్ లో ప్రభు మనకు అట్లా కన్వే చేస్తున్నట్టు కనపట్లేదు అన్నమాట. సో దీని తర్వాత మనము కొన్ని విషయాలు స్టడీ చేద్దాము. ఇవి చాలా ఇంపార్టెంట్ థింగ్స్. బైబిల్ కాలంలో సాంస్కృతికపరమైన సవాళ్ళు ఉన్నాయి కదా, మరి అవి అక్కడే అప్లై అవుతాయా, ఇప్పుడు కూడా మనకు అప్లై అవుతాయా లేదా అనేది. సో అవన్నీ కూడా మనం చూడబోతున్నాం. అప్పటికే పరిమితమా, లేకపోతే ఇప్పుడు కూడా మనము వాటిని అప్లై చేసుకోవచ్చా? ఒకవేళ సాంస్కృతిక పరమైనటువంటి పరిమితి ఉంటే ఎలాగ మరి? ఇప్పుడు మనం చూస్తే అప్పట్లో రూతు గ్రంథం 4:8 భూమి కొనుగోలు చేసే సమయంలో చెప్పు ఇచ్చాడు. ఇప్పుడు మరి ఇవ్వాలా? ఎవరైనా ఇస్తారా అట్లా? ఇవ్వరు కదా. అంటే కొన్ని లిమిట్ ఉన్నాయి. అంటే సాంస్కృతిక పరమైనటువంటి విషయాలు కొన్ని మనకి అప్లై కావు, కొన్ని పరిమితులు ఉన్నాయి అనే విషయాన్ని మనం చూడబోతున్నాం అన్నమాట. సో ఇట్లా చాలా విషయాలు మనం చూడబోతున్నాము. ఇందులో శాశ్వతమైనవి వాళ్ళకి అప్లై అవుతాయి, మనకి అప్లై అవుతాయి. కొన్ని పూర్తిగా పరిమితమైనవి, అంటే అక్కడికి మాత్రమే పరిమితమైనటువంటివి. కొన్ని కల్చర్ సేమ్, కొంచెం సిమిలర్ గా ఉంటది, కల్చర్ కొంచెం దగ్గరగా ఉంటది. కానీ మన కల్చర్ లో ఎట్లా తీసుకోవాలి మరి ఆ లేఖన భాగం యొక్క దాన్ని ఎలా వర్తిస్తది అనేది. సో కల్చర్స్ వేరు. మళ్ళీ ఇంకో నాలుగోది ఏంటంటే, కల్చర్స్ వేరైపోతాయి కానీ సూత్రం వర్తిస్తుంది అన్నమాట. సో అది మనం చూడబోతున్నాం నెక్స్ట్ వీక్, ప్రభు చిత్తం అయితే, ప్రభు రాకపోతే మనం చూస్తాం. సో ఇవన్నీ కూడా ఈ క్లాస్ లో భాగంగా మనం చూడబోతున్నాము.